ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 18 శ్లోకము 11ను పరిశీలిద్దాం. ఈ చివరి అధ్యాయంలో శ్రీకృష్ణుడు త్యాగం యొక్క నిజమైన అర్థాన్ని వివరిస్తున్నాడు. శరీరం ఉన్నవారు కర్మలను పూర్తిగా వదిలేయడం సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మఫలత్యాగీ సత్యాగీత్యభిధీయతే. ఈ శ్లోకం అర్థమేమిటంటే, శరీరాన్ని ధరించిన ఏ మనిషికి పనులన్నింటినీ పూర్తిగా వదిలివేయడం అసాధ్యం. శ్వాస తీసుకోవడం కూడా ఒక కర్మే. అయితే ఎవరు తన పనుల యొక్క ఫలాలను ఆశించకుండా ఉంటాడో అతడే నిజమైన త్యాగి అని చెప్పబడ్డాడు. అంటే పనిని వదలడం కాదు, పని ఫలితంపై ఆసక్తిని వదలడమే అసలైన త్యాగం. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, ఆధ్యాత్మిక స్వేచ్ఛ కర్మల నుండి పారిపోవడం వల్ల రాదు, కర్మలను సరైన దృష్టితో చేయడం వల్లే వస్తుంది. చేసే పనిని భగవంతుడికి అర్పణగా భావించి ఫలితం ఎలా ఉన్నా ప్రశాంతంగా స్వీకరించడమే ఇక్కడి అంతరార్థం. ఇది మన మనస్సును ఆందోళనల నుండి విముక్తి చేస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, ఉద్యోగంలో మన బాధ్యతను శ్రద్ధగా నిర్వర్తించడం, కానీ ప్రశంసల కోసం ఆరాటపడకపోవడం, కుటుంబ సభ్యులకు ప్రేమతో సహాయం చేయడం, కానీ తిరిగి ఏమీ ఆశించకపోవడం, మన ప్రయత్నం మనం చేయడం, ఫలితాన్ని దైవ సంకల్పానికి వదిలేయడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందవచ్చు. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.